అందరికీ నమస్కారం. మీ కాసాల జయపాలండి. దయచేసి మిత్రులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి మిత్రులారా, మీరు ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను గతంలో అని బాధపడ్డారు, వదిలేసేయండి. ఈ క్షణం మీ ముందుకు వచ్చాను మన ఛానల్ ద్వారా. చూడండి మిత్రులు, మీరు అలాంటి భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే గతంలో మీరు ఎవరినో అడిగారు, ఎవరు మీకు సాయం చేయలేకపోవచ్చు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. మన ఛానల్ ఉంది. పల్లె పట్టణం మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాషను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా సులువైన మార్గాలు మీకు తెలియజేస్తాను. చూడండి మిత్రులారా, మనం భయపడితే ఏమవుతుందంటే ఆ భయం వల్ల మనం నేర్చుకోబోయేది కూడా నేర్చుకోలేకపోతుంటాం. కాబట్టి ఆ భయాన్ని వీడండి. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలనే విషయాలని పైన శ్రద్ధ, ఆసక్తులు కనబరిస్తే ఖచ్చితంగా మీరు నేడు కాకపోయినా రేపైనా విజయం సాధించగలరు. చూడండి, మన ఛానల్ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే పట్నం పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని సాధించే పరభాష ఇంగ్లీష్ నేర్పించే బాధ్యత నాదని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. చూడండి మిత్రులారా, మీరు ఏం చేయండి, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న లక్ష్యం ఉంటే సరిపోదు, దానికి లక్షణాలు ఉండాలి. అంటే లక్షణాలు అంటే నిరంతరమైన శ్రమ ఉండాలి. నిరంతరమైన శ్రమ నిన్నైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే కసరత్తులు చేయాలంటే వీడియో వీక్షించడమే కాకుండా వీక్షించిన దాంట్లో మనకి ఏం అర్థమైంది, ఏం అర్థం కాలేదనే విషయాన్ని ఆకలింపు చేసుకొని రోజు కనుక సాధనగా రెట్టింపు చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. చూడండి మిత్రులారా, ఇప్పటి వరకు మనం దాదాపు 8 స్ట్రక్చర్లు విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 9వ స్ట్రక్చర్ ఏంటంటే షెల్ బి, విల్ బి, నో వర్బ్. అంటే భవిష్యత్తులో ఉంటాను, అంటే ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్. అంటే మన యొక్క స్థాయిని కానీ ఉనికిని కానీ స్థితిని కానీ తెలియజేసేదే ఇది షెల్ బి, విల్ బి, నో వర్బ్ అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను రేపు భవిష్యత్తులో ఉంటాను, రేపు నేను హైదరాబాద్లో ఉంటాను, రేపు ఆమె సంతోషంగా ఉంటుంది, రేపు వారు క్రికెట్ గ్రౌండ్లో ఉంటారు, ఎందుకంటే దే ఆర్ ప్లేయర్స్. అంటే అట్లాంటి తెలియజేయడం. ఇప్పుడు నేను చాలా పేదవాడిని, నన్ను అవమానిస్తున్నాను, నేను భవిష్యత్తులో ధనవంతుడుగా ఉంటాను, ఐ విల్ బి రీచ్ పర్సన్ ఇన్ ద 2030 అన్నాడు. అంటే 2030 సంవత్సరంలో ఇలాంటి విషయాన్ని వెలుబుచ్చడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి, తెలియజేయడానికి మనం షెల్ బి, విల్ బి, నో వర్బ్ వాడతాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని మొదటిసారి వీక్షించే వాళ్ళు ఏం చేయండి, మన యొక్క కాసాల జయపాలండి ఇంగ్లీష్ విద్య ఛానల్లో మనకు ప్లేలిస్ట్లో స్ట్రక్చర్ 9లో ఇంట్రడక్షన్ అయిపోయింది, తెలుగు టేబుల్ అయిపోయింది, ఇంగ్లీష్ టేబుల్ అయిపోయింది. ఈరోజు మనం డైరెక్ట్ ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే 3 ముఖ్యమైన విషయాలు తెలవాలి మిత్రులారా. మొదటి ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్స్ అనేది తెలవాలి. పర్సనల్ ప్రొనౌన్స్ అంటే 7 ఉంటాయి. ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. అంటే ఇక్కడ ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఇది. అంటే ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ పక్కకు స్లైడ్స్ వస్తుంటాయి. ఈ వీడియో చివరిలో మెటీరియల్ కూడా ఉంటుంది. ఆ మెటీరియల్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, డోంట్ మిస్. మనకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసింది. రెండోది అంటే హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ ఏంటంటే షెల్ బి, విల్ బి అనేది హెల్పింగ్ వర్బ్స్. డూడజ్లో డూడజ్ ఉంటుంది, కెన్లో కెన్ ఉంటుంది, కుడ్లో కుడ్లు ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన షెల్ బి, విల్ బి, నో వర్బ్ కాబట్టి షెల్ బి, విల్ బి అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఇక మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, యూజ్ చేయాలనే విషయం మనం స్పష్టంగా తెలియాలి. అది క్లియర్గా తెలిసినట్టయితే మనకు ఈజీగా ఎగ్జాంపుల్స్ మనం మేక్ చేయొచ్చు, తయారు చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్స్ చేయొచ్చు. ఓకేనా? చూడండి మిత్రులారా, ఇక్కడ ఐకి, వీకి మాత్రం షెల్ బి, విల్ బి వస్తుంది. ఎందుకంటే అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్ నేను క్రియేట్ చేయట్లేదు. ఓకేనా? మళ్ళీ సార్ చెప్పారు కాబట్టి సారే క్రియేట్ చేశాను కాదు. అంటే గ్రామర్ నియమ నిబంధనలకు అనుగుణంగా మనం చెప్పాలి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే షెల్ బి, విల్ బి ఉంది కదా, అంటే అక్కడ షెల్ బి, విల్ బి అనే హెల్పింగ్ వర్బ్స్ కనుక అయినట్టయితే ఇక్కడ ఐకి, వీకి షెల్ బి వస్తుంది, విల్ బి వస్తుంది. ఎందుకంటే బ్రిటన్ ఇంగ్లీష్ ప్రకారం. అంటే బ్రిటన్ ఇంగ్లీష్ ప్రకారం ఏంటంటే ఐకి, వీకి షెల్ బి వస్తుంది. అది అమెరికన్ ప్రకారం ఏంటంటే ఐ, వి, దే, షిట్ అన్నిటికీ విల్ బి వస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీ షెల్ బి రాసినా, విల్ బి రాసినా ఐకి, వీకి మాత్రం ప్రాబ్లం లేదు. కానీ యూకు, దేకు కూడా షెల్ బి రాస్తే అనేది పప్పులో కాలేసినట్టయితే తప్పులో కాలేసిన మిస్టేక్ అవుతుంది. ఓకేనా? చూడండి, అది ఉండాలి. అంటే ఇక్కడ ఐకి, వీకి మాత్రం షెల్ బి వస్తుంది, ఐ, వి, దే, షిట్ అన్నిటికీ మాత్రం మిగతా అన్నిటికీ విల్ బి వస్తుంది. ఇంకొక 4 విషయాలు ఏంటంటే ఇక్కడ పాజిటివ్ తెలవాలి, నెగిటివ్ తెలవాలి, పాజిటివ్ ఇంటరాగేటివ్ తెలవాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ తెలవాలి మిత్రులారా. అంటే పాజిటివ్ అంటే ఏంది, మనం అవును అంటాం, నెగిటివ్ అంటే కాదు అనే సందర్భం. అంటే నెగిటివ్ అంటే ఏంది, ఇప్పుడు షెల్ బి అనేది పాజిటివ్ అనుకుందాం, దానికి నాట్ చేస్తే ఏమవుతుంది, షెల్ బి నాట్ కాదు, ఇక్కడ షెల్ నాట్ బి వస్తుంది. షార్ట్ ఫామ్ ఏమవుతుంది, షాంట్ బి అవుతుంది. అదే విల్ నాట్ బి కరెక్ట్, దానికి షార్ట్ ఫామ్ వోంట్ బి, వాంట్ బి కాదు, వోంట్ బి. ఓకేనా? షెల్ బి,
షెల్ నాట్ బి, షాంట్ బి, విల్ నాట్ బి, వోంట్ బి. ఇది క్లియర్ తెలిసింది కదా. అది ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు, ప్రశ్నార్థకం అంటే ఇతరులు ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్పాలన్నా, మనం ఇతరులను ప్రశ్నలు అడిగి జవాబు రాబట్టాలని ఏం చేయాలి, అక్కడ మనకు పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడగాలి. ప్రశ్న పాజిటివ్లో అయితే పాజిటివ్, నెగిటివ్లో అయితే నెగిటివ్. ఓకేనా. ఈ విషయం కనుక తెలిసినట్టయితే మనకు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతాం. ఓకేనా. ఒకసారి ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. రెడీనా? రైట్. చూడండి మిత్రులారా, ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏముంది మిత్రులారా, పాజిటివ్, నెగిటివ్. అంటే మనం పాజిటివ్, నెగిటివ్ పక్క రాసుకొని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మన ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్ కాబట్టి ఒకటే మనం సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. సబ్జెక్ట్ ఆమె తీసుకుందాం. ఆమె రేపు భవిష్యత్తులో ఉంటుంది. భవిష్యత్తులో ఉంటుందంటే ఫ్యూచర్ గురించి ఎక్స్పెక్ట్ చేయడేది, తెలియజేసేది. ఇప్పుడు ఏం రాసుకుందాం, పాజిటివ్ తీసుకుంటే ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంటుంది, ఓకే. ఉండదు అంటే నెగిటివ్ రాసుకోవాలి. ఇప్పుడు ఏంది, ఆమె రేపు ఉదయం ఇది సంతోషంగా. హ్యాండ్ రైటింగ్ బాగుండదు మిత్రుల, పక్కన మెటీరియల్ అనేది వస్తుంది, స్లైడ్స్ వస్తుంటుంది, చూసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉంటుంది, ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉండదు. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, పాజిటివ్ తీసుకున్నాం, నెగిటివ్ తీసుకున్నాం. దాన్ని ఇంగ్లీష్లోకి మార్చుదాం ఒకసారి. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది మిత్రులారా, మనం ఏం చేయాలి, ఒక సెంటెన్స్ కనపడగానే, ఒక వాక్యం కనపడగానే ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఉందా, లేదు. లేదంటే ఏంది, నో వర్బ్. ఇక్కడ ఏముంది, ఉంటుంది అంటే మనకు క్లియర్ అయిపోయింది, ఇది యామ్ ఈజ్ ఆర్ నో వర్బ్ అని. సార్ మీరు షెల్ బి, విల్ బి అన్నారు, యామ్ ఈజ్ ఆర్ నో వర్బ్ అంటే అక్కడ మనం ఫస్ట్ వెళ్ళి తెలుసుకోవాలి. అంటే ఇక్కడ 3 విషయాలు తెలియాలి మిత్రులారా. ఏంటంటే ఫస్ట్ హెల్పింగ్ వర్బ్లోకి వెళ్తామా, కాదు. ఒక సెంటెన్స్ కనబడిన, ఒక వాక్యం కనబడిన, వాక్యంలో ఏం చేయాలి, మొట్టమొదటిసారి మనం వర్బ్ ఫామ్కి వెళ్ళాలి, క్రియకి వెళ్ళాలి. ఆ క్రియ పాజిటివా, నెగిటివా, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ తెలుస్తుంది. అయినా అడావిడిలో రాయకూడదు. కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఖచ్చితమైన సమాచారం కోసం ఏం చేయాలి, రెండో స్టెప్ అనేది సెంటెన్స్లో టైంకి వెళ్ళాలి. టైం తెలిసిన తర్వాత అప్పుడు హెల్పింగ్ వర్బ్ అర్థమైపోతుంది మనకు. పాజిటివా, నెగిటివా తెలిసిపోతుంది. హెల్పింగ్ వర్బ్ తెలుస్తుంది, అది ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా తెలుస్తుంది. మూడోది ఏం తెలియాలి, హెల్పింగ్ వర్బ్ తెలియాలి. ఏ హెల్పింగ్ వర్బ్ ఏ సబ్జెక్ట్ ఉపయోగిస్తామా, ఏ సబ్జెక్ట్కి ఏ హెల్పింగ్ వర్బ్ ఇస్తామని తెలియాలి. అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, ఉంటుంది అని తెలిసింది. ఇక్కడ ఏముంది, యామ్ ఈజ్ ఆర్ నో వర్బ్ అని కన్ఫర్మ్ అయింది. కానీ రాసిస్తామా, రాసాం. ఏం చేస్తాం, సెంటెన్స్ సెకండ్ స్టెప్ కదా. ఏముంది, రేపు ఉంది. రేపు అంటే ఆటోమేటిక్ ఏంది, ఇది ప్రజెంట్ కాదు, ఫ్యూచర్ అని తెలిసింది. ఆటోమేటిక్గా షెల్ బి, విల్ బి, నో వర్బ్ అని తెలిసింది. ఇది షెల్ బీనా, విల్ బీనా అని రాయడానికి ఏం చేయాలి, సెంటెన్స్లో థర్డ్ స్టెప్ ఆమ్ అంటే సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, ఆమె ఉంది. ఆమెకి ఏమొస్తుంది అంటే షీకి ఏమొస్తుంది, షెల్ బి వస్తుందా, విల్ బి వస్తుందా, విల్ బి వస్తుంది. కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, నో వర్బ్ అని తెలిసింది, పాజిటివ్ అని తెలిసింది. రాసేద్దామా, రాసేద్దాం. ఏం రాద్దాం, షీ will be happy tomorrow in the morning. ఓకే, ఇన్ ద మార్నింగ్ టుమారో కరెక్ట్, టుమారో ఇన్ ద మార్నింగ్ కరెక్ట్. మీ ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. షీ విల్ బీ హ్యాపీ ఇన్ ద మార్నింగ్ టుమారో రాయచ్చు, టుమారో ఇన్ ద మార్నింగ్ రాయచ్చు. ఓకేనా మిత్రులారా, మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇన్ ద మార్నింగ్ టుమారో ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఏముంది, షీ అనేది సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఏంది, విల్ బి అనేది హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఏంది, హ్యాపీ అనేది మనం ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్కి అది టైం. ఇక్కడ ఏముంది, ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉండదు అంటే ఏం రాసుకుందాం, ఇక్కడ సెంటెన్స్ కనబడి ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న వాక్యంలోకి వెళ్ళాలి. వాక్యంలో ఏముంది, వర్బ్ ఫామ్, క్రియకి వెళ్ళాలి. క్రియ ఉందా, క్రియ లేదు. లేదంటే ఇది అమెజాన్ నో వర్బ్ అనుకున్నాం. కానీ ఇది ఏం చేస్తాం, రాసేస్తాం. సెంటెన్స్లో ఉన్న సెకండ్ స్టెప్ ఏం చేస్తాం, టైంకి వెళ్తాం. టైం ఏముంది, రేపు ఉంది. రేపు ఏముంది, ఓకేనా. అప్పుడు ఏంది, రేపు అంటే ఏంది, టుమారో. కాబట్టి షెల్ బి, విల్ బి, నో వర్బ్ అనేది కన్ఫర్మ్ అయింది. కానీ ఇది షెల్లా, విలా, విల్ బీనా అని, షెల్ బీనా, విల్ బీనా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి, సెంటెన్స్లో థర్డ్ స్టెప్ ఏముంది, ఆమె అంటే ఏంది, షీకి ఏమొస్తుంది, షెల్ బీనా, విల్ బి వస్తుంది. కానీ ఇక్కడ ఏముంది, ఉండదు అంటే నెగిటివ్. కాబట్టి విల్ నాట్ బి, వోంట్ బి వస్తుంది. అంటే ఇక్కడ మనకు సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్ తెలిసింది, తర్వాత నో వర్బ్ అని తెలిసింది. ఇప్పుడు ఏం రాస్తాం, షీ విల్ నాట్ బీ. ఇక్కడ విల్ బీ నాట్ కాదు, విల్ నాట్ బీ హ్యాపీ
ఏమిటి టుమారో, కొంచెం హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం. టుమారో ఇన్ ద మార్నింగ్. మళ్ళీ చెప్తున్నా, ఇన్ ద మార్నింగ్ టుమారో అనొచ్చు, టుమారో ఇన్ ద మార్నింగ్ అనొచ్చు, ఏదైనా రైట్. ఇప్పుడు ఏంది మనకు ఇది ఇక్కడ విల్ నాట్ అనేది నెగిటివ్ అని తెలిసింది. షార్ట్ ఫామ్ ఏం రాసుకోవచ్చు, షార్ట్ ఫామ్ రాస్తే ఏమవుతుంది, షీ వోంట్ బీ హ్యాపీ. ఏముంది, టుమారో ఇన్ ద మార్నింగ్. ఓకే, చూడండి మిత్రులారా, ఇక్కడ మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు చూడండి మిత్రులారా, మనం తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ చెప్పుకున్నప్పుడు చెప్పే కదా, నేను భవిష్యత్తులో ఉంటాను, నేను భవిష్యత్తులో ఉండను, ఆమె భవిష్యత్తులో ఉంటుంది, ఆమె భవిష్యత్తులో ఉండదు. ఓకేనా, ఆమె భవిష్యత్తులో ఉంటుందంటే రేపు, ఓకేనా, ఆమె భవిష్యత్తులో ఉండదు వచ్చింది. అది ఇంగ్లీష్ టేబుల్ ఏమొచ్చింది, ఐ విల్ నాట్, ఐ వోంట్. ఓకేనా, షీ విల్ నాట్, షీ వోంట్ వచ్చిందా, షీ విల్ నాట్, షీ వోంట్. ఇక్కడ ఏముంది, షీ విల్ బీ కాదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఐ విల్ నాట్ అన్నా, షీ విల్ నాట్ అన్నా ఇది ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్ చెప్పాలి కాబట్టి ఏంది అలా ఖచ్చితంగా బీ ఉండాలి. అందుకేమొచ్చింది, ఐ విల్ బీ, ఐ విల్ నాట్ బీ, ఐ వోంట్ బీ. షీ విల్ బీ వచ్చిందా, షీ విల్ బీ, షీ విల్ నాట్ బీ, షీ వోంట్ బీ వచ్చింది కదా. అంటే తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో ఆటోమేటిక్గా ఈజీగా అవుతుంది. అంటే మనకు పాజిటివ్ తెలిసింది, నెగిటివ్ తెలిసింది. ఇప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ చూద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం మిత్రులారా, ఇక్కడ పాజిటివ్ ఇంటరాగేటివ్ ఏం తీసుకుందాం, ఆమె రేపు ఉదయం ఏంది సంతోషంగా, సంతోషంగా ఉంటుందా, ఏంది ఉంటుందా, క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏముంటుంది, నెగిటివ్ ఇంటరాగేటివ్, ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉండదా, దీర్ఘం వస్తుంది, క్వశ్చన్ మార్క్. చూడండి, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. పాజిటివ్ ఇంటరాగేటివ్లో, నెగిటివ్ ఇంటరాగేటివ్లో రెండు విషయాలు తెలియాలి. ఒకటి ఏం చేయాలి, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్తో రాయాలి, అది హెల్పింగ్ వర్బ్తో రాయాలి, చివరిగా క్వశ్చన్ మార్క్ అనేది ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏముంది, సెంటెన్స్ కనబడని ఏం చేయాలి, మనకు 3 స్టెప్లు ఉంటాయి. మొదటి స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ ఉందా, లేదు, లేదంటే ఇక్కడ యామ్ ఇస్ ఆర్ నో వర్బ్. అంటే ఇక్కడ ఏముంది, ఇంటరాగేటివ్ ఉంది, అంటే క్వశ్చన్ మార్క్ ఉంది, ప్రశ్నార్థం కనబడితే ఆటోమేటిక్ ఇంటరాగేటివ్. అంటే ఎదుటి వ్యక్తికి ప్రశ్న అడగాలన్నా, ఎదుటి వ్యక్తి మనల్ని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఏం చేయాలి, మనకు కావాల్సింది ఇంటరాగేటివ్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఏముంది, ఉంటుందా అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది, కానీ రాయలేము. ఏం చేస్తాం, సెంటెన్స్కి వెళ్ళి టైం కన్ఫర్మ్ చేసుకుందాం, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచర్. ఇక్కడ ఏముంది, రేపు ఉంది కాబట్టి ఏముంది, ఫ్యూచర్, కాబట్టి షెల్ బీ, విల్ బీ వస్తుంది. ఇక్కడ షెల్ బీ, విల్ బీ తెలిసింది, ఏంది నో వర్బ్ అని తెలిసింది. కానీ ఇది ఏంది, మనకు హెల్పింగ్ వర్బ్ తెలియాలి. అంటే ఏ సబ్జెక్టుకి ఏ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలంటే షెల్ బీ, విల్ బీ అని కన్ఫర్మ్ అయింది, కానీ సబ్జెక్ట్ తెలియదు. థర్డ్ స్టెప్ ఏంది, ఆమె అంటే ఏంది, షీకి ఏమొస్తుంది, విల్ బీ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, సబ్జెక్ట్ తెలిసింది, నో వర్బ్ అని తెలిసింది, పక్క క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఇంటరాగేటివ్ అని తెలిసింది. రాసిద్దామా, ఏం రాద్దాం ఇక్కడ, ఆమె రేపు ఉదయం సంతోషంగా ఉంటుందా అంటే విల్ బీ వస్తుందా, విల్ షీ బీ హ్యాపీ ఏంది టుమారో ఇన్ ద మార్నింగ్, క్వశ్చన్ మార్క్. చూడండి, ఇక్కడ ఏమవుతుంది, విల్ బీ షీ కాదు అండి. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విల్ షీ బీ రాసంగానే విల్ బీ షీ అని రాయకూడదు. అంటే సబ్జెక్ట్ ద్వారా బీ ఉండాలి. విల్ షీ బీ హ్యాపీ టుమారో ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఏముంది, సెంటెన్స్ కనపడగానే ఏం చేయాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్లో సెంటెన్స్ కనపడగానే మనం పక్క సెంటెన్స్లో ఉన్న, వాక్యంలో ఉన్న క్రియ వర్బ్ ఫామ్కి వెళ్దాం. వర్బ్ ఫామ్ ఉందా, లేదు, లేదంటే ఇక్కడ ఏముంది, ఉండదా, క్వశ్చన్ మార్క్ ఉందంటే నో వర్బ్ అని తెలిసింది. ఇప్పుడు ఇమీడియట్లీ రాసేస్తామా, రాసాం. ఏం చేస్తాం, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్దాం. సెకండ్ స్టెప్, టైం ఏముంది, రేపు అంటే ఏంది, టుమారో కాబట్టి ఇది ఏంది, షెల్ బీ, విల్ బీ ఇన్ నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అంటే ఇది వోంట్ బీనా, షాంట్ బీనా అని తెలవడానికి ఏం చేయాలి, సెంటెన్స్లో ఉన్న థర్డ్ స్టెప్ సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, ఆమె అంటే ఏంది, షీకి ఏమొస్తుంది, విల్ నాట్ బీ, వోంట్ బీ వస్తుంది. అంటే మనం నెగిటివ్ ఇంటరాగేటివ్ రాయాలంటే 2 కండిషన్ తెలుసు కదా, షార్ట్ ఫామ్తో రాయాలి, షార్ట్ ఫామ్తో రాయని ఎలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. మనకు సబ్జెక్ట్ తెలిసింది, హెల్పింగ్ వర్బ్ తెలిసింది, నో వర్బ్ అని తెలిసింది. రాసేద్దామా, ఏం రాద్దాం ఇక్కడ, వోంట్ షీ బీ, ఓకేనా, వోంట్ షీ బీ హ్యాపీ టుమారో ఇన్ ద మార్నింగ్,
క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, క్యాపిటల్ లెటర్తో రాసాం, చివరి క్వశ్చన్ మార్క్ ఉంది. క్యాపిటల్ లెటర్తో రాయని ఏరియాలి అంటే షార్ట్ ఫామ్తో రాయని ఏరియాలి. ఇక్కడ షార్ట్ ఉంది కదా, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఓవరాల్ ఎలా రాసుకోవచ్చు, విల్ షీ నాట్, ఇక్కడ బి యథావిధి. ఇక్కడ ఏమొస్తుంది, హ్యాపీ టుమారో, టుమారో ఇన్ ద మార్నింగ్. ఇది ఎట్లయినా ఇన్ ద మార్నింగ్ టుమారో రాసుకోవచ్చు, ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ కనబడకపోతే ఇక్కడ స్లైడ్ వస్తుంది మిత్రులారా చూడండి. ఇక్కడ ఏముంది, విల్ షీ నాట్ బీ అంటే ఇక్కడ విల్ నాట్ షీ బీ కాదు. ఓకే, నీకు తెలిసింది కదా. మనం ఒకవేళ తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ చూద్దాం. తెలుగు టేబుల్ చూస్తే ఏమొస్తుంది, నేను భవిష్యత్తులో ఉంటాను, నేను భవిష్యత్తులో ఉండను, నేను భవిష్యత్తులో ఉంటాను, నేను భవిష్యత్తులో ఉన్నాను. ఆమె భవిష్యత్తులో ఉంటుంది, ఆమె భవిష్యత్తులో ఉండదు, ఆమె భవిష్యత్తులో ఉంటుందా, ఆమె భవిష్యత్తులో ఉండదా. ఇంగ్లీష్ టేబుల్ వస్తే ఏమొస్తుంది, ఐ విల్ నాట్, ఐ వోంట్, విల్ ఐ, వోంట్ ఐ, విల్ ఐ నాట్ వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది, షీ విల్ వచ్చింది. షీ విల్, ఇక్కడ బీ ఫామ్ మర్చిపోకూడదు, ఎందుకంటే మనం స్ట్రక్చర్ 9లో ఉన్నాం. అందుకే ఇంట్రెస్ట్, ఫోకస్ అనేది ఉండాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమొస్తుంది, షీ విల్ బీ. ఓకే, షీ విల్ నాట్ బీ వచ్చిందా, షీ వోంట్ బీ. ఇంకేం రాసుకున్నాం, విల్ షీ బీ రాసుకున్నామా, విల్ షీ బీ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఏమొస్తుంది, వోంట్ షీ బీ క్వశ్చన్ మార్క్, విల్ షీ నాట్ బీ క్వశ్చన్ మార్క్. అంటే చూడండి మిత్రులారా, తెలుగు టేబుల్ ఇంగ్లీష్ టేబుల్ ఎవరైతే పర్ఫెక్ట్గా తెలుసుకున్నట్టయితే, నేర్చుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఎగ్జాంపుల్స్ అనేది వస్తాయి. ఇప్పుడు మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, ఇంకా వేరే తీసుకోవచ్చు. వారు రేపు క్రికెట్ ఆటగాళ్ళుగా ఉంటారు అంటే ఏమొస్తుంది, దే విల్ బీ ఏ క్రికెట్ ప్లేయర్ టుమారో. ఓకేనా, ఇప్పుడు వాళ్ళు టెస్ట్ మ్యాచ్ ప్లేయర్స్ ఉన్నారు, రేపు వన్డే మ్యాచ్ ప్లేయర్స్ అవుతారు. ఇప్పుడు రంజీ మ్యాచ్ ప్లేయర్స్ ఉన్నారు, ఇప్పుడు గల్లీ క్రికెటర్స్ ఉన్నారు, రేపు భవిష్యత్తులో ఢిల్లీ క్రికెట్ అవుతారు. ఓకేనా, అంటే అట్లా చెప్తుంటారు కదా. ఇప్పుడు నేను స్కూల్ స్టూడెంట్ని, రేపు భవిష్యత్తులో కాలేజ్ స్టూడెంట్ అవుతాను. ఇప్పుడు ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్, ఐ విల్ బీ ఏ స్టూడెంట్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ఇన్ 2030 ఇట్లా చెప్పడానికి. ఓకేనా, చూడు మిత్రులారా, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మా ఊర్లో ఉన్నాను, రేపు హైదరాబాద్లో ఉంటాను. రైట్ నౌ అనొచ్చు, లేకపోతే ఐ ఆమ్ ఇన్ మై విలేజ్ రైట్ నౌ, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్ టుమారో ఇట్లా చెప్పచ్చు. అంటే ఇప్పుడు నేను సంతోషంగా లేను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు. రేపు భవిష్యత్తులో సంతోషంగా ఉంటాను. ఐఎమ్ నాట్ హ్యాపీ, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ విల్ బీ హ్యాపీ ఇన్ ద ఫ్యూచర్. ఓకేనా, అట్లా చెప్పచ్చు. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. అంటే మనకు హ్యాబీజార్ నో వర్బ్ తెలిసింది, వజ్వర్ నో వర్బ్ తెలిసింది, ఇప్పుడు షెల్ బీ, విల్ బీ నో వర్బ్ కూడా తెలిసింది. అంటే ఎగ్జిస్టెన్స్, పొజిషన్, స్టేట్, అంటే స్థాయిని కానీ ఉనికిని కానీ. సపోజ్ ఇప్పుడు నేను చాలా పొట్టిగా ఉన్నాను అంటే నేను 10 సంవత్సరాల ఓల్డ్ ఉన్నాను, ఐఎమ్ 10 years old బాయ్. ఓకేనా, కాబట్టి చాలా చిన్నగా ఉన్నాను. కానీ వయసుతో పెరిగే అవకాశం ఉంటుంది కదా, అప్పుడు ఏమవుతారు, ఐ విల్ బీ టాల్ ఇన్ ద 2030. ఓకేనా, అట్లాంటి చెప్పడానికి. ఇప్పుడు నేను చాలా లావుగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ నేర్చుకుంటున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను అనుకుందాం. ఓకేనా, నేర్చుకుంటున్నా అంటే ఉద్దేశం ఇప్పుడు జిమ్లో వెళ్ళి వాళ్ళు ట్రైనర్ చెప్పినట్టు నేర్చుకోవడం, అంతేగాని నాకు వచ్చింది కాబట్టి అది నేర్చుకుంటారని అనద్దు. ఓకేనా, అది లెర్నింగ్ యాక్టివిటీస్. కాబట్టి ఇన్ ద ఫ్యూచర్లో ఇప్పుడు నేను చాలా లీన్ అవుతాను, ఐ విల్ బి లీన్ పర్సన్ ఇన్ ద ఫ్యూచర్, అప్కమింగ్ డేస్, ఇట్లాంటివి చెప్పడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి హ్యామ్ ఈజ్ ఆర్ నో వర్బ్ అనేది ప్రజెంట్లో ఉపయోగిస్తాం. గతంలో అయితే వజ్వర్ నో వర్బ్ ఉపయోగిస్తాం, ఫ్యూచర్లో అయితే షెల్ బి, విల్ బి నో వర్బ్ ఉపయోగిస్తాం. చూడండి మిత్రులారా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం రాబోయే రోజుల్లో, రాబోయే వీడియోలో మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం. చూడండి, మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అనిపిస్తే ఏం చేయండి, కన్ఫ్యూజ్ వచ్చినా, కన్ఫ్యూజ్ కాకపోయినా, కన్ఫ్యూజ్ అయినా ఏం చేయండి మిత్రులారా, ఒక పెన్ను, పేపర్ను, లాంగ్ నోట్ బుక్ తీసుకొని, A4 size పేపర్ తీసుకొని ఇట్లా పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ట్రై చేయండి. ఒకవేళ రాకపోతే మన కామెంట్ రూపంలో అడగండి, లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. వాళ్ళు అడగకపోతే మన కామెంట్ రూపంలో అడిగితే మీ సందేహాలను నివృత్తి చేయడానికి నేను సదా సంసిద్ధంగా ఉన్నాను. ఈ వీడియోని చివరి వరకు ఓపికతో వీక్షించినందుకు అంత కృతజ్ఞతలు మిత్రులారా. దయచేసి మిత్రులారా, మీ అందరికీ నా యొక్క మనవి, విజ్ఞప్తి ఏంటంటే, డబ్బులు అడుగుతానని కాదు, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియోని వీక్షించారు. అలాగే మీరు ఏం చేయాలంటే, మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, ఎస్పెషల్లీ వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా మీ బంధుమిత్రులు కావచ్చు, మీ యొక్క గ్రామ ప్రజలు కావచ్చు, మీ గ్రామంలో 8th, 9th, 10th కానీ ఇంటర్మీడియట్ చదివే తెలుగు విద్యార్థులకు ఏం చేయండి, మన యొక్క ఛానల్ లింక్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకుంటారు సులభంగా. మన పల్లె పట్టణం మాండలికాలతో ఇంగ్లీష్ని, పరభాషను నేర్చుకుంటారు, సంతోషపడతారు. మీరు పంపినందుకు మీరు సంతోషపడతారు. యాజ్ ఎ టీచర్గా బోధించుకుని నేను కూడా సంతోషపడతాను. అలాగే డోంట్ మిస్ ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అది పాజిటివ్ అయితే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ అయితే నెగిటివ్ కావచ్చు. చేస్తే రాబోయే వీడియోలు మీ కామెంట్పై ఆధారపడి ఉంటాయని మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.